హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే పల్లీల కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పల్లి కారం పొడి అనేది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇడ్లీల్లో అలాగే దోశల్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఈ పల్లి కారం పొడి తయారు చేసుకోవడానికి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక కప్పు పల్లీలు వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. పల్లీలు అనేవి లోపల వరకు వేగితేనే ఈ కారం పొడి టేస్ట్ అనేది బాగుంటుంది. పైన వేయించేసి హైలో పెట్టేసి వేయించేస్తే మాత్రం లోపల పచ్చిగా ఉండి కారపొడి టేస్ట్ అయితే అస్సలు ఉండదు. సో ఈ విధంగా వేయించుకొని అయితే ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకండి. నేను తీసుకున్న పల్లీలకైతే ఒక 50 గ్రాముల ఎండుమిర్చి అయితే సరిపోతుంది. సో ఆ ఎండుమిర్చిని సగానికి కట్ చేసుకుని ఇలా వేయించుకుంటున్నాను. మధ్యకి తుంచి వేసుకోవడం వల్ల లోపల గింజ కూడా చక్కగా వేగుతుంది ఎండుమిర్చికి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిర్చి మాడిపోకుండా గలగల అనే సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని అదొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇది కాస్త కూడా వేగిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇవి జీలకర్ర కూడా కొద్దిగా వేయించుకోవాలి. ఇది కూడా వేగిన తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకులో ఉన్నటువంటి తేమ ఏదైతే ఉందో ఆ పచ్చిదనం అంతా పోయి ఆకు అనేది ముట్టుకుంటే తునిగిపోవాలి, అంటే కరకరలాడినట్టుగా ఉండాలన్నమాట. అలా అయ్యేంత వరకు, తేమ పోయేంత వరకు ఆకుని మాడిపోనివ్వకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన ఈ ఎండుమిరపకాయల్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టడం వల్ల అవి చక్కగా గ్రైండ్ అవుతాయి. ఇలా వేయించుకున్నటువంటి ఈ ఎండుమిర్చి, కరివేపాకు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాక ఒక గుప్పెడంతా కళ్ళుప్పు కూడా వేసుకోండి. ఈ కారపొడికి కళ్ళుప్పు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకైతే ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు మీకు ఇష్టం ఉంటే పొట్టుతో సహా వేసుకోండి, ఇష్టం లేకపోతే పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. సో నేను హెల్త్కి మంచిదని చెప్పేసి పొట్టుతో సహా వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. మీరు ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూసుకొని సరిపడా లేకపోతే ఇంకాస్త ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, పల్లి కారం పొడి అనేది రెడీ అయిపోయింది. ఈ పల్లి కారం పొడి అనేది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది. చాలా బాగుంటుంది ఈ కారం పొడి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి పుట్నాల పప్పుతో చేస్తారు, అలాగే నార్మల్ కారపొడితో చేస్తారు. వాటన్నిటికీ కంటే కూడా పల్లి కారం పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ టేస్ట్ అనేది. సో కాబట్టి ఈసారి తప్పకుండా ఒక్కసారి ఈ పల్లి కారం పొడి నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.